కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం గోపాలపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే 8వ స్థానంలో ఉందని గోపాలపురం నియోజకవర్గం ప్రజలు అలాగే ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు భారీ విజయోత్సవ ర్యాలీలు అయితే గోపాలపురం నియోజకవర్గంలో అయితే నిర్వహించారు। ఈ నేపథ్యంలోనే ఈ నియోజకవర్గం మొత్తం కూడా ఇటు మేళతాళాలతో అలాగే నూతన ట్రాక్టర్లతో అలాగే మొత్తం కొబ్బరాకులు కట్టి అంటే పల్లెటూరు వాతావరణంతో మొత్తం భారీ ఈ రాష్ట్రంలోనే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం రాష్ట్రంలో గోపాలపురం నియోజకవర్గం 8వ స్థానం రావడం పట్ల విజయోత్సవ ర్యాలీలు అయితే చేశారు। ఈ నేపథ్యంలోనే వెంకటరాజు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో మొత్తం ప్రజలకి పార్టీ చూడకుండా ఎవరో ఏమీ చూడకుండా ప్రతి ప్రజలకు కూడా ఈ సంక్షేమ పథకాలను అయితే అందిస్తున్నామని చెప్పి ఇటు సాక్షి కానివ్వండి ఇటు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి తమపై ఆరోపణలు చేస్తూ సునకానందం పొందుతున్నారని ఇటు ఎవరైనా సరే ఇలాంటి కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ఓర్చలేక ఇటు వైసీపీ పేటీఎం బ్యాచ్ కూడా వారందరూ కూడా ఓరవలేని అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని కూడా వారి మీద అయితే ధ్వజమెత్తిన పరిస్థితి అయితే ఉంది। ప్రతిపక్ష హోదా ఇవ్వండి అసెంబ్లీకి వస్తా ఉన్నా ఒక ఎమ్మెల్యేగా ఈ యొక్క ప్రాంత ఎమ్మెల్యేగా నా బాధ్యత ఏంటంటే మీరు గెలిపించాక మీరు ఇచ్చిన గెలుపుతో ఒక ఎమ్మెల్యేని అసెంబ్లీలోకి వెళ్ళి అక్కడ నా గోపాలపురం నియోజకవర్గ ప్రజలకి ఎలాంటి సేవలు చేయాలనేది అక్కడ చట్టసభల్లో చర్చల్లో పాల్గొనాలి సమస్యలు లేవనెత్తాలి। మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ 11 మంది ఎమ్మెల్యేలు ఎక్కడికి పోయారు అధికారులు ఉంటేనే మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అంటే మిమ్మల్ని తిరస్కరించారు। ఇంకా నేర్చుకోండి గతంలో మీరు అరాచకాలు చేశారు, గతంలో మీరు విధ్వంసాలు సృష్టించారు, గతంలో అరాచకాలతో పాటు కల్తీ మద్యంతో వేలాది మంది ప్రాణాలు తీసుకున్నారు। అదేవిధంగా గంజాయి సాగుతో రాష్ట్రాన్ని మట్టమయం చేశారు। ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినప్పుడు స్వతంత్ర దినోత్సవ రోజున మట్ట పగలు మిట్ట మధ్యాహ్నం గుంటూరులో నడి రోడ్డు మీద ఒక ఆడబిడ్డని అతి కిరాతకంగా హత్య చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు। అలాంటి సందర్భంలోంచి ఈ రోజు ఉండేవారు మీ తల్లిని నా తల్లిని గౌరవించుకోవాలని ఎంతో సంబరపడతాం। ఎందుకంటే ఇంటి పెద్ద తన భర్త చనిపోయినప్పుడు తల్లి ఒంటరితనంతో ఉన్నప్పుడు ఆ తల్లికి భరోసా ఇవ్వాల్సింది, ఆ తల్లికి ఓదార్పులు ఇవ్వాల్సింది, ఆ తల్లికి ధైర్యాన్ని ఇవ్వాల్సింది, ఆ తల్లి యొక్క బాధ్యత తీసుకోవాల్సింది కొడుకు బాధ్యత। ఇది మన సంస్కృతి। ఇప్పుడు మీ తల్లి గారు ఎక్కడ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ తల్లి గారి పరిస్థితి అంటే ఆ రోజున గౌరవ అధ్యక్షులుగా ఉన్న విజయమ్మ గారిని అవమానకరంగా గౌరవ అధ్యక్షురాలిగా తీసేశారు। ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కనీసం సొంత తల్లిని కూడా నమ్మని వ్యక్తి। మరి మీ చెల్లున్నారు కదా, మీరు 16 నెలలు జైల్లో చెప్పకూడదు తింటున్నప్పుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పకూడదు తింటున్నప్పుడు ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి మీ పార్టీని బదిలించింది షర్మిలా గారే కదా। సాక్షి టీవీలో ఏమి తెలుసండి, గుండెపోటట, గుండెపోటుతో అకస్మాత్తుగా మరణం అంట। ఇది సాక్షి వారి యొక్క బతుకు। ఒరే సాక్షి ఛానల్ ఉన్నారా, ఒరే సాక్షి న్యూస్ పేపర్ వారా, మీరు ఇదే మీరు రాతలు, ఇదే మీ కుటుంబపు రాతలు మానుకోకపోతే ఈ రాష్ట్రం నుంచి సాక్షి ఛానల్ సాక్షి పేపర్ ని బహిష్కరిస్తాం। మళ్ళీ ఏం రాశారు నెక్స్ట్ పేపర్ లో నారాసుర లక్ష చరిత్ర అంట। ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చంపేశారంట। ఈయన ఈ వ్యవహారంలో కలిసి ఒక కనికరం లేకుండా నారాసుర లక్ష చరిత్ర అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి వేర్కొడుకునే ప్రయత్నం ప్రజలకు మరొకసారి గుర్తు చేస్తున్నాం। ఇంకోటి అధికారంలో లేని జరుగుతున్నప్పుడు ఇక్కడ స్వయంగా హోంమంత్రి గారే రాజ్యం వెళ్తున్నప్పుడు ఆ రోజు గుర్తు తెచ్చుకోండి, మీరు మా కార్యకర్త మీద చెయ్యేస్తే ఆ రోజు గుర్తుందా నల్లజల్లలో నేనొస్తే కారిపోయారు గుర్తుందా? ఈ నియోజకవర్గంలో ఉండే
పిల్ల సైకో గారితో మనవి, అమ్మ తల్లులారా మీ బిడ్డలు ఏం చేస్తున్నారో ఒకసారి పరిశీలించుకోండి. ఒక రాక్షసుడు, ఒక దుర్మార్గుడు తన స్వార్థం కోసం కన్న తల్లిని తరిమేసినాడు. రక్తం పంచుక పుట్టిన చెల్లిని గెంటేసినాడు. తల్లిని చెల్లిని గెంటేసినాడు. సొంత బాబాయిని అతి కిరాతకంగా నరికేసినాడు. మీరేనా నా మీద ప్రాణం ఎందుకుంటుంది? తల్లులారా గుర్తు తెచ్చుకోండి ఒకసారి. మీ బిడ్డల్ని